ఓకే నువ్వే చెప్పు హాయ్ 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 వెల్కమ్ టు శాంతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈ బాక్స్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ లో కొత్తగా ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇవన్నీ వీళ్ళ కోసం ఇది పెట్టుకున్నా. ఇదేంటనేది నాకు తెలుసు, కాకపోతే వీళ్ళకి తెలియదు. సో అన్బాక్స్ చేద్దాం రండి. ఓకేనా? ఫస్ట్ అరే ఏంట్రా ఇది? తమ్ముడు ఏడుస్తాడని ఫస్ట్ తమ్ముడు తీస్తున్నాం అనమాట. సో నేను తీసానన్నా, నీకు తెలియదు కదా. సరే వచ్చి దుమ్ము ఆగురా పుట్టి బాబు, నేను వచ్చేస్తాను. ఈజీగానే వచ్చేసింది. ఆగమ్మా, తిని తిని నిజంగానే పింక్ కలరా? నాకు కూడా తెలియదు, ఇది ప్లేన్ అనుకున్నాను. ఎందుకు బాగా ఉన్నది పెట్టారు? పింక్ కలర్ అదే ఉంది. యూనికార్న్ ఉన్నది కూడా ఉంది కదా, నాకు కనపడలేదు. అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. స్టడీ టేబుల్ బుక్స్ పెట్టుకుని చదువుకుంటుంది. ఇదైతే రిటర్న్ పెట్టేద్దాం. బాగా ఉన్నది ఎందుకు? ఏదో ఒకటి కానీ బాగుందా? నచ్చిందా నీకు? ఇది నచ్చింది? అది నచ్చిందా? బుక్స్ ఇక్కడ పెట్టుకుని నువ్వు చదువుకోవాలి. నోట్స్ ఇస్తారు కదా నీకు, అక్కడ పెన్సిల్స్ అన్ని పెట్టుకోవాలి. ఓకేనా? డోరేమోన్ కాదు ఇది, డోరేమోనే. ఇప్పుడు ఇంటికి తమ్ముడు కావాలని అడిగితే ఏం చేస్తాను? ఇది షన్నుకి, ఇది షన్ను స్టడీ టేబుల్, ఇది తిండి స్టడీ టేబుల్. ఏది బాగుంది? రెండు బాగున్నాయి. సో ఇదైతే మేము వేరే ఐటమ్ పెట్టాము. బార్బీ డాల్ ఉన్నది పెట్టలేదు, కిట్టి బొమ్మ ఉన్నది పెట్టాము అనమాట. సో రాంగ్ ఐటమ్ రిసీవ్ అయింది. ఈ ఐటమ్ అయితే రిటర్న్ పెడతాము. రిటర్న్ పెట్టేసి వేరే కిట్టి డాల్ ఉన్న బొమ్మ ఉంది కదా, కిట్టి డాల్ ఉన్న బొమ్మని తీసుకుంటాం అనమాట. అది తిన్నీకి. ఈ డోరేమోన్ ఉన్నదేమో కిట్టినే, ఈ డోరేమోన్ సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగే. డోరేమోన్ పెట్టామన్నమాట. మా చిన్నోడికేమో కిట్టి డాల్ ఉన్నది పెట్టాము. సో ఈ ఐటమ్ ఒకటి రిటర్న్ చేసేస్తాము. ఇది బార్బీ డాల్ ఎందుకు, అమ్మాయిలు కదా, మనకు ఉన్నది ఇద్దరు అబ్బాయిలే కదా. అమ్మాయి ఉంటే ఎన్నుకునే వాళ్ళం ఇట్లాంటి దాంట్లో ఏం చేస్తాం. ఓకే, సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇది ఓపెన్ చేసే ముందు ఏంటంటే, నేను ఇది ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. స్క్రోల్ చేస్తుండగా కిచెన్ ఐటమే చెప్పాలంటే, అది స్క్రోల్ చేస్తుండగా ఆర్డర్ చేశాను అనమాట. లాస్ట్ టైం ఒకసారి ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఏమైందంటే, ఇలా ఫేస్బుక్లోనే స్క్రోల్ చేస్తూ ఉండగా ఫ్లిప్కార్ట్లో 80% సేల్ అని మిక్సరు ఇలాంటివి పెట్టదనమాట. సరే మా అమ్మ మిక్సీతో ఇబ్బంది పడుతుంది కదా, నేను ఏం చేశానంటే అప్పుడు మిక్సీ ఆఫర్లో ఉంది కదా, నువ్వు పేమెంట్ చేసేసాను అనమాట. తీరా చూస్తే అది ఫ్రాడ్. సో నేను అలా ఎలా చేసేసాను? ఒకటి ఆర్డర్ పెట్టాలంటే నేను వెనక ముందు ఎంతో ఆలోచించి పెడతాను అనమాట. ఆర్డర్ ఆ రివ్యూస్ కానీ మొత్తం చూసి చెక్ చేసి అలా పెడతాను. అలాంటిది ఆ రోజు మిక్సీ అలా ఎలా చేసేసానా అని అనుకుంటా. సో అలాంటివి ఫేస్బుక్లో చాలా చాలా వస్తాయి. సో అలాంటివన్నీ చూసి మోసపోకండి. మీరు కూడా కొనుక్కునేటప్పుడు వెనక ముందు చూసుకుని చాలా ఇదిగా కొనుక్కోండి. సో నేను కొన్నది ఇవి కిచెన్ ఐటమ్స్ బాక్సెస్. ప్లాస్టిక్ బాక్సెస్.
ఐటమ్స్ సెట్ ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. కాస్ట్ వచ్చేసి ఒక 383 పడింది ఫ్లిప్కార్ట్ లో. చాలా చీప్ గా వచ్చినాయి, అలాగే చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే ఇన్ని డబ్బాలు ఉన్నాయి, ఏదైనా వేసుకోవచ్చు ఇందులో. సో ఇందులో ఇలా లవంగాలు కానీ, సొప్పు కానీ, మిరియాలు కానీ, ఇంకా ఏదైనా జీడిపప్పు, బాదం పప్పులు, మళ్ళీ ఇంకా పప్పులు, కందిపప్పులు, పెసరపప్పు ఏదైనా కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. అందుకని నేను ఆర్డర్ చేశాను. సో మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ.